హలో ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ట్రెండ్స్ ఎలా మారుతాయి? గ్రోత్ ఎలా ఉందన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రియల్ ఎస్టేట్‌లో స్మార్ట్ హోమ్స్ అండ్ టెక్నాలజీ. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్‌లో ప్రతి ఒక్క హోమ్ అనేది ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. అంటే ఆటోమేషన్ ఉంది కదా! హోమ్ ఆటోమేషన్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కటి టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. టెక్నాలజీ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరగబోతుంది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో. వాయిస్ కంట్రోల్ డివైస్ కానీ, స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ చాలా బాగా పెరగబోతున్నాయి. సెకండ్ పాయింట్ వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇన్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈ రోజున రియల్ ఎస్టేట్‌లో ఒక కస్టమర్ అనేది సైట్ విజిట్ చేయాలి అంటే గనక, కస్టమర్ కనీసం ఒక హాఫ్ డే టైమ్ స్పెండ్ చేయాలి. సో, కస్టమర్ టైమ్ స్పెండ్ చేయాలి, కస్టమర్ రావాలి, కస్టమర్‌తో పాటు మీరెళ్ళాలి, మీతో పాటు అక్కడ సైట్‌లో ఎవడో ఒకళ్ళు ఉండాలి. అది కాకుండా మళ్ళీ కస్టమర్ ఆళ్ళ ఫ్యామిలీ రావాలి. దీనివల్ల చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, లేదు ఒక ప్రాపర్టీ ఉంది, క్లియర్ టైటిల్ ఉంటే గనక ఆ సెగ్మెంట్‌లో మీరు ఇంత విజిట్స్ అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ కంట్రీ లైక్ దుబాయ్ లాంటి కంట్రీస్‌లో మీరు టైటిల్ అనేది క్లియర్‌గా ఉంటుంది కాబట్టి, సో, అలా కొన్ని కొన్ని ఎక్కడైతే టైటిల్ క్లియర్‌గా ఉంటుందో అక్కడ మీకు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీలో మీకు ప్రాపర్టీ అనేది మొత్తం మీరు ఎళ్ళకుండా ఇక్కడి నుంచే మొత్తం చూసేయొచ్చు. అదంతా గోయింగ్ ఫార్వర్డ్ రాబోతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ అనేది చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవ్వకుండా ఉంటే గనక మీరు ఇబ్బంది పడతారు. సో, రైజింగ్ ఆఫ్ కో-లివింగ్ అండ్ షేర్డ్ స్పేసెస్. మీరిప్పుడు చూస్తున్నారు కదా! హైదరాబాద్‌లో కొత్త కాన్సెప్ట్ కో-లివింగ్ అంటే ఏంటి? అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. సో, మనకది ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చు కానీ గోయింగ్ ఫార్వర్డ్ అనేది జరగబోయేది అదే. ఎందుకంటే మార్కెట్ చూస్తే యూరోపియన్ మార్కెట్‌లో గాని, అమెరికన్ మార్కెట్‌లో అయితే చాలా బాగా గ్రో అవుతా ఉంది. అది కాకుండా కోవర్కింగ్ స్పేసెస్. చాలా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఇండియా చూస్తే స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీసే ఎక్కువుంటాయి. సో, ఆ కంపెనీస్ రేపొద్దున వాళ్ళ ప్రతి ఒక్క దానికి ప్రతి కంపెనీ కాన్ఫరెన్స్ హాల్ మెయింటైన్ చేయలేదు. ప్రతి కంపెనీ అన్నీ మెయింటైన్ చేయలేదు కాబట్టి, చాలా కంపెనీస్ కోవర్కింగ్ స్పేసెస్ కోసం చూస్తున్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ కల్చర్ అనేది బాగా పెరగబోతుంది. స్టార్టప్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి, గోయింగ్ ఫార్వర్డ్ రియల్ ఎస్టేట్ మొత్తం కోవర్కింగ్ స్పేసెస్, కోలివింగ్ స్పేసెస్ మీదకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గ్రో అవ్వడానికి. నెక్స్ట్ పాయింట్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్. ఈ ఈ మధ్య కాలం చూస్తే ఐజీబీసీ రేటెడ్ కమ్యూనిటీ అదంటున్నారు. లేదంటే గనక ఈ మధ్య కాలంలో యూఆర్ సీయింగ్ దిస్ వర్డ్స్ గ్రీన్ ఎనర్జీ అనే వర్డ్ వింటున్నారు. సో, ఐటీ కంపెనీస్‌కి గ్రీన్ ఎనర్జీనే కన్జ్యూమ్ చేయాలని చెప్పి కొన్ని పాలిసీస్ ఉన్నాయి. గ్లోబల్ పాలిసీస్. దాని ప్రకారం ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏంటంటే, మీకు ఎకో ఫ్రెండ్లీగా ఉండేవి, సస్టైనబుల్ లివింగ్‌లో ఉండేవి మోడల్స్‌కి మీకు ఎక్కువ సేల్ అవుతున్నాయి. దాంతో పాటు బై డిఫాల్ట్ సోలార్ అనేది బాగా పెరగబోతుంది. సేమ్ బిల్డింగ్‌లో యాస్ వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటివి బాగా రాబోతున్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంటే ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది కొంటున్నారు ప్రాపర్టీస్. గోయింగ్ ఫార్వర్డ్ రియల్ ఎస్టేట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరగబోతుంది. సో, ఒక రూ. 1,00,00,000 కూడా చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. సో, ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్ దగ్గర ఇబ్బందవుతుంది. కానీ ఇప్పటికే మీరు చూస్తే గనక చాలా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. అంటే రియల్ ఎస్టేట్‌లో ఒక 20 మంది కలిపి ఒక ప్రాపర్టీ కొనుక్కొని ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. ఆ రెంటల్ లాంటిదంతా దీస్ పీపుల్ విల్ టేక్ కేర్. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. మేము ఆల్రెడీ కొన్ని కంపెనీస్ నేను వర్క్ కూడా చేశాను. సో, ఈ కల్చర్ అనేది బాగా పెరగబోతుంది. ఎందుకంటే యూఎస్‌లో అక్కడ ఈ కల్చర్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవీ5 అలాంటివి వింటారు కదా! అలాంటి అంటే మీరు ఒక 10,00,00,000 ఖర్చు పెట్టినా సరే, మీకు ఒక ప్రాపర్టీలో మొత్తం మీకు ఓనర్‌షిప్ ఇవ్వరు. ఒక బిజినెస్‌లో. దేని మీద పార్షియల్ ఓనర్‌షిప్. ఇలాంటి కల్చర్ అనేది చాలా బాగా రాబోతుంది ఫ్రెండ్స్. సో, ఇవి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్‌ని ప్రభావితం చేసే చాలా ముఖ్యమైన మార్పులు ఫ్రెండ్స్. సో, మీరు గనక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఇలాంటి ట్రెండ్స్ అన్ని ఫాలో అవ్వండి. సో, మీ అభిప్రాయాలు దీని మీద ఉంటే గనక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.